హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ఎడ్యుకేషన్. ప్రజెంట్ మనం సెన్సెక్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నామండి. మీరు చార్ట్ని గమనించినట్లయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ అప్లై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఈ రోజంతా ఒక బాక్స్ జోన్లోనే మూవ్మెంట్ అయితే జరిగిందండి. ఈ యొక్క బాక్స్ జోన్ని రేపు బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే అప్ సైడ్కి బ్రేక్ అయితే అప్ సైడ్ ఒక మంచి ర్యాలీ చూసే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందనుకోండి, డౌన్ సైడ్ ఒక మంచి మూమెంట్ అయితే మనం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా అప్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందనుకోండి, ఒక మంచి ఆపర్చునిటీ అప్ సైడ్కి. లేదు ఈ బాక్స్ జోన్ యొక్క బిలో బ్రేక్ ఇచ్చిందంటే డౌన్ సైడ్కి మనం చూసే అవకాశం ఎక్కువగా ఉంది. సో అలాగే సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ మనకు ఒక సపోర్ట్ అనేది ఈ విధంగా రేపు సపోర్ట్ ఈ వాల్యూ అవుతుంది. ఫస్ట్ ఈ యొక్క వాల్యూని డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే కంటిన్యూగా మనము ఫాల్ అనేది చూడొచ్చు. సో రెసిస్టెన్స్ వచ్చేసి 83,909. ఆ యొక్క వాల్యూ ఎబోవ్ సస్టైన్ అయినట్లయితే నెక్స్ట్ అక్కడి నుంచి కొత్తగా నెక్స్ట్ మార్కెట్లో మూవ్మెంట్ అనేది చూడొచ్చు. అది అప్డేట్ చేస్తామంటే ఒకవేళ టైం ఉంటే రేపు లైవ్లోకి వచ్చి అప్డేట్ చేస్తాం. ఇలాంటి అప్డేట్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు స్టాక్స్లో కూడా ఏమైనా బ్రేక్అవుట్ ఉన్నట్లయితే వాటి గురించి అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఒకసారి మన ఛానల్ని వెళ్ళి చూడండి. మన యొక్క కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.